పల్నాడు చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. అయితే పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో సీఎస్ డీజీపీ గురువారం ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే ఏపీ వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఈసీ స్పందించింది. పల్నాడు చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. అయితే పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. అయితే ఈసీ ఆదేశాలతో సీఎస్ డీజీపీ గురువారం ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఏపీ వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఈసీ స్పందించింది. పల్నాడు చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. అయితే పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో సీఎస్ డీజీపీ గురువారం ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం. ఏపీ వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఈసీ స్పందించింది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, చెప్పండి. ఒక విచిత్రకరమైన వాతావరణమే ఏపీ రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పవచ్చు. ఎన్నికలు పోలింగ్ అయిపోయి 2 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఒకరిపైన ఒకరు కాపు కాసి మరీ అల్లరి ముక్కలు దాడులు చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని టార్గెట్ గా చేసుకుని ఒకరిపై ఒకరు దాడులు, హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్న నేపథ్యంలో అసలు ఏదైనా ఒక సంఘటన జరిగితే 24 అవర్స్ లో పోలీసులు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. అక్కడ సిచ్యుయేషన్ ను కంట్రోల్ చేస్తారు. కానీ పోలింగ్ అయిపోయి 2 రోజులు అవుతున్నా కూడా ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరగడం పట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది. ఇక్కడ పూర్తిగా వీటిని పర్యవేక్షించి కంట్రోల్లో పెట్టాల్సినటువంటి రాష్ట్ర సిఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీకి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. శుక్రవారం వచ్చి ఎన్నికల కమిషన్ ముందు వివరణ ఇవ్వాలి, అలాగే పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు ఆదేశించిన నేపథ్యంలో ఈ సంఘటనలన్నిటికీ సంబంధించి ఇప్పటికే డేటా తీసుకుంటూ ఉన్నారు. వీరిద్దరూ కూడా శుక్రవారం ఢిల్లీలో ఎన్నికల సంఘం ముందు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే వీళ్ళకు నోటీసులు జారీ అయిన పరిస్థితి. ముఖ్యంగా పల్నాడు జిల్లా, ఇటు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. అయితే వీటికి ముఖ్యంగా ప్రధాన కారణం సోషల్ మీడియాలో పోస్టులు కూడా కొంత దోహదపడుతూ ఉన్నాయి అని గుర్తించినప్పటికీ వాటిపైన చర్యలు తీసుకోవడానికి మాత్రం పోలీసులు ఎక్కడా లేదు. పైగా ఎప్పుడూ లేనంత విధంగా 2 పార్టీలు, ప్రధాన పార్టీల యొక్క నాయకుల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి కూడా పోలీసులపైన ఎక్కువగా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. పలాని చోట్ల టార్గెట్ చేసి మమ్మల్ని దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నా కూడా పోలీసులు ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ చాలా మంది మాజీ మంత్రులు, అలాగే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు కూడా బాహాటంగానే చెప్తున్న నేపథ్యంలో ఎందుకు పోలీసుల వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి అంటూ కూడా వీళ్ళిద్దరికీ నోటీసులు పంపిన నేపథ్యంలో శుక్రవారం వీరిరువురు కూడా ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వాల్సి ఉంది. కంట్రోల్ చేయడంలో కూడా ఇప్పటికీ ఈ అధికార యంత్రాంగం నుంచి కానీ పోలీస్ యంత్రాంగం నుంచి కానీ సరైన చర్యలు చేపట్టలేదన్నదైతే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్.